నెల్లూరు రూరల్ నియోజకవర్గం బుజుబుజు నెల్లూరులో వైసీపీ మైనార్టీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన దాడిని స్థానిక వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బుజుబుజు నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో 25వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ నవాబ్ జాన్, స్టేట్ మాజీ ఎస్టీ కమిషన్ మెంబర్ బద్దిపూడి రవీంద్ర, నెల్లూరు జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు హంషీద్ అలీ, ఎస్టీ సెల్ నాయకులు పాలకీర్తి రవిలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇది ప్రీప్లాన్డ్ హత్యనని ఆరోపించారు. టీడీపీ నాయకులపై బురద చల్లాల్సిన అవసరం మా నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, పొడమేకల శ్రీహరి యాదవ్, జహీద్, కృష్ణంరాజు, మురళి, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. బుజుబుజు నెల్లూరు 25వ డివిజన్ నాగమ్మ కాలనీలో ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకి మా వైసీపీ కార్యకర్తలు ముస్లిమ్స్ ఫ్యామిలీ మీద కొట్లాట జరిగింది, కొట్టారు. వాళ్ళకి 15 కుట్లు పడ్డాయి. ఇది టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారు. నిన్న దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీకి చెందిన వాళ్ళే, ఆ కార్యకర్త కూడా వైసీపీ, ఆ కొట్టిన వాళ్ళు కూడా వైసీపీకి చెందిన వాళ్ళే అని చెప్పేసి ఇక్కడ బుజుబుజు నెల్లూరు 25వ డివిజన్కి చెందిన టీడీపీ నాయకులు చెప్పారు. వాళ్ళంతా నగల్ల రామకృష్ణ అనే టీడీపీ నాయకుడు, శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు, వాళ్ళకి చెందిన వాళ్ళు నగల రామకృష్ణతో పాటు ఉంటారు. వాళ్ళందరూ నగల రామకృష్ణ టీడీపీ నాయకుడు, వీళ్ళతో పాటు తిరగతూ ఉంటారు. గతంలో వీరు ఒక హత్య కేసులో ఉన్నప్పుడు వాళ్ళు రిలీజ్ అవ్వగానే ఒక ర్యాలీగా వీరి దగ్గరికి, ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న కార్పొరేటర్ బద్దేపూడి గిరి గారి దగ్గరికి ర్యాలీగా వెళ్ళారు. ఇది వాస్తవా కాదా అనేది టీడీపీ నాయకులు వాళ్ళనే అడిగితే తెలుస్తుంది. ఆదివారం రోజు జరిగిన సంఘటన స్థలంలో కొట్లాట జరిగేటప్పుడు నగల్ల రామకృష్ణ గారు అక్కడ ఉన్నారు అని అక్కడున్న నాగమ్మ కాలనీ స్థానిక జనాలే చెప్పిన మాట. మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు అక్కడ అడిగి మీ టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి మాట్లాడుంటే సమంజసంగా ఉండేది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కావాలని టీడీపీ పార్టీ మీద బురద చల్లుతున్నారు అని చెప్తా ఉన్నారు. బురద చల్లాల్సిన అవసరం, ఎటువంటి అవసరం లేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 13 నెలల నుంచి ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఏ విధమైన ప్రశాంతమైన వాతావరణం ఉందో అందరికీ, నెల్లూరు రూరల్ ప్రజలకి, బుజుబుజు నెల్లూరు ప్రజలకి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుపు ఖాయం అవ్వడంతో, ఆయన ఖచ్చితంగా గెలుస్తున్నారని తెలియడంతో వీరు కావాలని ఇలాంటి సంఘటనలు, ఇలాంటి తగువులు చేస్తూ ఉన్నారు. మీ పక్కన నిన్న ప్రెస్ మీట్లో మీ పక్కన కూర్చో ఉన్న మాతంగి కృష్ణ గారు, అతన్ని గతంలో శ్రీధర్ రెడ్డి గారు కొట్టించారని చెప్పి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన ఎస్టీ కేసు అతని మీద నమోదు చేయించారు. ఇది వాస్తవా కాదా? మీ పక్కన కూర్చోన్న నాయకులు కనుక్కునే మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సింది. వీడియో కూడా ఉంది అన్న మాట్లాడింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేయగాకు, మరి మా అజీజ్ అని చెప్తా ఉంటాడు, అందరూ కూడా అంటున్నారు స్వాతిముత్ర కమలాసన్ లాగా ఈ డ్రామాలు వద్దాయి, ఇంకా ఆపండి. ఏంది డ్రామాలు? ఇయ్యా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఇవన్నీ ఏం చెప్పినా కూడా నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. నిన్ను రూరల్ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లా మొత్తం కూడా నీ గురించి తెలుసు. ఈ జిల్లా మొత్తం కూడా నీ గురించి తెలుసు. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్లో వాళ్ళ టీడీపీ నాయకుడే శ్రీధర్ రెడ్డి గారు ఇలాంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు, రౌడీయిజం చేస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి ఆయనతో పాటు పనిచేస్తున్న మాతంగి కృష్ణ గారు టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళే చెప్పారు. అదేవిధంగా అల్లా బక్షు అనే వారి మీద దాడులు చేపించారు. ఈరోజు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు గతంలో మాట్లాడిన నిజం అనేది పోదు కదా, అందరి కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. వీళ్ళు ప్రభాకర్ అన్న మీద గెలవలేక ఆయనకున్న మంచి పేరును చూసి ఆయన నెల్లూరు రూరల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన చేసిన అభివృద్ధి వల్ల నెల్లూరు రూరల్ ప్రజలందరూ అతనికే ఓటేసి గెలిపిస్తారని భయానికి వీళ్ళు లోనయ్యి, ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి కావాలని ఇలాంటి దాడులు చేపిస్తూ ఉన్నారు. ఇలాంటి సంస్కృతిని వదిలేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలని, ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బద్దపూడి రవీంద్ర.
నేను స్టేట్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా పనిచేశాను. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాను. మరి మొన్న జరిగిన సంఘటన మీద 25వ డివిజన్లో ముస్లిమ్స్ యువకుల మీద దాడి సంఘటన మీద నిన్న 25వ డివిజన్ స్థానిక కార్పొరేటరు మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఈ యొక్క 25వ డివిజన్ జిల్లా నాయకులు డివిజన్ నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ దాడిని ఖండించారు. చాలా సంతోషం. దాడిని ఎవరైనా ఖండించాల్సిందే. ఎందుకంటే గ్రామం బాగుండాలంటే ఇటువంటి దాడులు జరగకూడదు. నేను గత 35 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ప్రత్యేక ఎలక్షన్లు చేస్తూ ఉన్నా. ఎప్పుడు కూడా ఇటువంటి దాడులు మేము ప్రోత్సహించాల. ఈ యొక్క ముస్లిమ్స్ యువకుల మీద దాడి చేసిన వాళ్ళ యొక్క నేర చరిత్ర తీయండి. ఈ గ్రామంలో ఎన్ని మర్డర్లు జరిగాయి, ఎన్ని 307 కేసులు జరిగాయి, ఎన్ని బెదిరింపులు జరిగాయి, వాళ్ళ హిస్టరీ తీయండి. వీళ్ళ వెనకాల ఎవరుండి ప్రోత్సహిస్తున్నారు? మనం తప్పు చెప్పచ్చు, ప్రకృతి కూడా తప్పు చెప్పచ్చు, గూగుల్ మాత్రం తప్పు చెప్పదు. ఫోన్ డేటా తీస్తే, కాల్ డేటా తీస్తే ఎవరు ఎంతసేపు మాట్లాడినారు, ఎవరితో ఏం చెప్పుంటారని మొత్తం కూడా గూగుల్ లొకేషన్ ద్వారా ఈరోజు వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రామంలో దాదాపు 3 మర్డర్ కేసులు జరిగాయి, 2 307 జరిగాయి, లేటెస్ట్గా కూడా ఒక మర్డర్ జరిగింది. మరి ఈరోజు వీళ్ళ యొక్క అరాచకాలతో ఈ యొక్క 25వ డివిజన్లో కొన్ని ఏరియాలతో భయం భ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క భుజభుజి నెల్లూరు అనేది ఒక ఉపఖండం లాంటిది. నెల్లూరుకి రకరకాల వాళ్ళు వచ్చుంటారు. ఇక్కడ స్థానికులు పాత్రులు అయితే గ్రూప్ ఉంటుంది కాబట్టి వాళ్ళ జోలికి పోరు. ఈ గ్రామంలో ఎక్కడి నుంచి వచ్చేసి వలస వచ్చుంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎన్నుకుంటారు. ఎవరిని కొడితే వాడికి బలం ఉండదు, వాడిని టార్గెట్ చేస్తారు. వాడిని కొట్టి మిగతా వాళ్ళకి మెసేజ్ చూపిస్తారంటే మా జోలికి వస్తే ఇదే గతి మీకు పడుతుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త అని చెప్పి భయపెట్టేదానికి వాళ్ళు భయాందోళన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు గ్రామంలో నిన్న మాట్లాడారు అభద్రతా భావం అని. ఎవరు అభద్రతా భావంలో ఉన్నారు? ఆదాల ప్రభాకర్ రెడ్డా, లేకపోతే మీరు మాట్లాడిన మీ యొక్క నాయకుడు శ్రీధర్ రెడ్డా, లేదు మీరు మాట్లాడిన ఇక్కడ మాట్లాడిన రాష్ట్ర నాయకులు అభద్రతా భావంతో ఉన్నారా? నీతి రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారా, లేదా మీ నాయకులు చేస్తున్నారా? నిన్న మాట్లాడినటువంటి నాయకులు మీరు ఒకసారి ఆలోచించండి. గతంలో మీరు ఎక్కడున్నారు? ప్రభాకర్ రెడ్డి దగ్గర మీరు లేరా? గత 20 సంవత్సరాల దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర లేరా మీరు? మరి ప్రభాకర్ రెడ్డి నీతి రాజకీయాలు చేస్తామంటే మరి మీరు ఎందుకున్నారు అక్కడ? మరి ప్రభాకర్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉన్నారు కదా. మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో గతంలో 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా ఉన్నారు కదా. మరి అటువంటి నీతి లేని నాయకుడి దగ్గర ఎందుకున్నారు నాకైతే అర్థం కావట్లే. మరి ఈరోజు ప్రభాకరన్ గురించి నీతి రాజకీయాలు పదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏదో హత్యా రాజకీయాలని. హత్యా రాజకీయాల సంస్కృతి ప్రభాకరన్దే కాదు. అది ఆ సంస్కృతి ఎవరిదనేది రూరల్ నియోజకవర్గ ప్రజలు రేపు 13వ తేదీ ఓటు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆ ఓటు ద్వారా తెలియజేసింది జూన్ 4వ తేదీ ఓటు లెక్కింపు ద్వారా వస్తుంది. కాబట్టి ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారనేది మేము చెప్పుకుంటే కుదరదు. అక్కడ ఓటర్లు డిసైడ్ చేస్తారు. 14వ తేదీ మెజార్టీ ఆఫ్ ది ప్రజలు నిర్ణయిస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ప్రభాకరన్ విషయం గత 25 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. మొదటగా అల్లూరులో పోటీ చేశాడు. అల్లూరుని ఏ విధంగా అభివృద్ధి చేశాడో ఒకసారి విచారించండి. సర్వేపల్లి 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచాడు. సర్వేపల్లి ఏ విధంగా అభివృద్ధి చేశాడు, కృష్ణాపట్నం పోర్టు ఏ విధంగా తీసుకొచ్చారో విచారించుకోండి. ఈరోజు దాదాపు 30,000 మంది ఈరోజు కృష్ణాపట్నం పోర్టులో దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. దానికి కారణం ప్రభాకరన్నే. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఇప్పుడు కాకుండా గత 14 నుంచి 19 దాకా ఇన్ఛార్జిగా చేశాడు. ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఎన్ని కోట్లు ప్రతి గ్రామానికి కూడా 20-30 కోట్లు తగ్గకుండా నిధులు ఇచ్చి రోడ్లు అయితే మీరు సైడ్ రైళ్ళు అయితే అభివృద్ధి చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తానంటే కొంతమంది వ్యక్తులు
పార్టీలు మారచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. అంతేగాని ప్రభాకరన్ ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టి కానీ, ఎవరి మీద దాడులు చేసి కానీ, ఎవరిని మీద అరాచకం చేసి కానీ పార్టీ మారలా. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి దిశగా పోయాడే కానీ ఎక్కడ కూడా వినాశనాన్ని కోరలా. మీరు ఏ గ్రామంలో లేరండి, 50 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లని ఇవన్నీ కూడా ప్రభాకరన్ ఆధ్వర్యంలో జరిగినాయని కూడా పదే చెప్తూ ఉంటాను మీరు. కాబట్టి ప్రభాకరన్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ అభివృద్ధి ఉంటుంది. 100% వాస్తవం. అభివృద్ధి ఎక్కడుంటే అక్కడ ప్రభాకరన్ ఉంటాడు. మరి 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఒకసారి నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా లోతుగా చర్చి హిస్టరీలో కొట్టండి. మరి ఈరోజు రూరల్ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్న మీ నాయకుడు మన శ్రీధరన్న గారి చరిత్ర కూడా కొట్టండి. ఎవరు సంస్కృతి ఏంది, ఎవరు దాడులు చేసే సంస్కృతి, ఎవరు శాంతిని కోరుతారనేది కూడా ఈ యొక్క రూరల్ ప్రజానికానికి మనం చెప్పబల్లా హిస్టరీ చెప్తుందని కూడా మీ యొక్క నిన్న పెట్టువంటి నాయకులకి వాళ్ళ విజ్ఞతగా వదిలేసి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా? 18 పంచాయతీల్లో కానీ 26 డివిజన్లో కానీ ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా? ఎక్కడా లేదు, ప్రశాంతంగా ఉన్నది. మరి 4 సంవత్సరాల పాటు అదే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఎక్కడ అభివృద్ధి జరగల. మరి 9 నెలల్లో ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి జరిగింది. 9 నెలలు ఆయన ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్క డివిజన్కి, ప్రతి ఒక్క గ్రామానికి 5 కోట్లు తగ్గకుండా కూడా నిధులు ఇచ్చి వర్క్ చేయడం జరిగింది. భుజభుజి నెల్లూరులో తీసుకుంటే హై స్కూల్ కాడి నుంచి శ్రామిక నగర్ రోడ్డు వరకు కూడా ఎలా ఉన్నది రోడ్డు చూశారు కదా అందరూ. ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా రేపు అర్థం చేసుకొని రేపు వాళ్ళ ఓటు ద్వారా కూడా వాళ్ళు తీర్పు చెప్తున్నారు. అటువంటి రోడ్డుని కూడా దాదాపు 4.5 కోట్లు పెట్టి ఆయన ఈ రోడ్డు వేయించే చరిత్ర ఒక ఆదాల ప్రభాకర్ రెడ్డికి. మరి ఈ గ్రామంలో దాదాపు 50 కోట్లు వర్క్ జరిగాయి. ముస్లిమ్స్కి శ్మశానం వాటికి ఒకసారి చూడండి. మరి ఈరోజు కొత్తగా వేసిన రోడ్లు చూడండి. మరి హిందువుల శ్మశానానికి ఇచ్చారు, కొంత డబ్బులు ఖర్చు పెట్టి లెవలింగ్. ఆ లెవలింగ్ ఎవరు చేశారు? మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే కదా, మీరే కదా చేసింది. ఇంకా కొంత డబ్బులు కూడా అది ఆగిపోయినాయి చేయక. మరి ఇంత గ్రామంలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉండి ఇంత శాంతియుతంగా ఉంటే ఒక వాటర్ క్యాన్ల దగ్గర జరిగిన సంఘటనలో కత్తులు తీసుకొని దాడి చేస్తారా? ఒక గొడవ జరిగితే ఎవరైనా వస్తారు, ఏం జరిగిందని ఇద్దరిని సముదాయిస్తారు, పంపించేస్తారు. ఒక్కసారిగా మూకమ్మడిగా కత్తులు తీసుకొని దాడి చేశారంటే అది ఒక ప్లాన్ ప్రకారం వచ్చారని కూడా మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి పోలీసు వారిని కూడా మేము ఏం కోరుతా ఉన్నామంటే మీరు నిష్పక్షపాతంగా విచారణ చేయండి. ఈ యొక్క దాడులు చేసిన యొక్క పిల్లల్లో వాళ్ళ నేర చరిత్ర, దాడి జరిగిన తర్వాత దాడికి ముందు కూడా వీళ్ళు ఎవరెవరితో మాట్లాడున్నారు, ఫోన్ ద్వారా గూగుల్ ద్వారా ఈ ఫోన్ రికార్డింగ్ కూడా ఎన్ని కూడా తీసి ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ మీద బాధ్యతలు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి భుజభుజి నెల్లూరులో 3 దిక్కులు తెలుగుదేశం, మరి ఒక దిక్కే వైఎస్ఆర్సీపీ ఉంది. సరే, దీనికి కూడా మేము మాటలతో చెప్పేదానికంటే కూడా ఓటర్లతో చెప్పి ఓటర్ల ద్వారా రేపు మీకు 13వ తేదీ వేసే ఓట్ల ద్వారా భుజభుజి నెల్లూరులో 3 దిక్కులు తెలుగుదేశమా, ఒక దిక్కు వైఎస్ఆర్సీపీ అనేది జనాలు నిర్ణయిస్తారు. మరి నాయకత్వం కూడా లేదంటారు. నాయకత్వం మాకు వైఎస్ఆర్సీపీకి నాయకత్వం అవసరం లేదు. ప్రజలే నాయకులు. ప్రతి ఒక్క ఓటరు ఒక నాయకుడే. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది. మరి దిగజారు రాజకీయాలు ఆదాల ప్రభాకరానికి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మేము ప్రశాంతత కోరుకుంటాం. మరి ఈ గ్రామంలో ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని మీరే అన్నారు. దానికి మేము 100% పూర్తిగా సపోర్ట్ చేస్తాం. రాండి, కావాలంటే గ్రామంలో అక్కడ శాంతి కమిటీ వేద్దాం. 11 బూతులు ఉన్నాయి. ఏ బూత్ దగ్గర డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే విధంగా దాన్ని సహకరిస్తారండి. మీరు కొంతమంది సభ్యులు ఇవ్వండి, మేము కొంతమందిని ఇస్తాం, పోలీసు వారికి ఇస్తాం ఈ పేర్లు శాంతి కమిటీ లాగా. మేము ఎప్పుడు కూడా ఎలక్షన్ సాఫీగా జరగాలని కోరుకున్న వాళ్ళమే కానీ ఇటువంటి అరాచకాలను మేము ఎప్పుడు ప్రోత్సహించం. కాబట్టి ఇప్పటికన్నా కూడా నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచించుకోండి.
గతంలో ఎవరి మీద దాడులు చేశారు, ఎవరు ఏం మాట్లాడి ఉన్నారు, ఏ పరిస్థితిలో వచ్చారు, ఒక్కసారి మీరు మాట్లాడే ముందు అర్థం చేసుకోండి. మీరు ఈరోజు ఈ స్థాయిలో కొంతమంది ఉన్నారంటే కూడా అది ప్రభాకరన్ చలవని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇంకోసారి ఎప్పుడు కూడా ప్రభాకరన్ గురించి విషయం మాట్లాడే ముందు ఆయన యొక్క చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంకొక విషయం, ఓటింగ్ పోల్ మేనేజ్మెంట్ గురించి ప్రభాకరన్కి మనం చెప్పబడలేదు. గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు 5.5 లక్షలు ఉన్న మెజార్టీని 13,000కి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆయన మీద ప్రజలకి ఎంత నమ్మకం ఉంటే 5 లక్షల మెజార్టీని 13,000కి తీసుకొచ్చారంటే అంటే ప్రజలు మంచి వ్యక్తిని ఎక్కడున్నా కూడా అభిమానిస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీలు ముఖ్యం కాదు, ఏ పార్టీలో ఉన్నా కూడా మంచి చేస్తున్నాడా లేదా, మనకి హాని చేశాడా మంచి చేసాడని బేరీ చేసుకుంటాడు. మంచి వ్యక్తిని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తారు. మరి ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 30-40 వేలు మీరు గెలుస్తూ ఉంటారు, మీరు కాదు మేము 30,000 మెజార్టీ పైన గెలుస్తున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి రేపు ఓటు ద్వారా రేపు కౌంటింగ్ ద్వారా మీకు సమాధానం తెలియజేస్తానని కూడా చెప్తానని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన గ్రామ నాయకులు అందరూ కూడా మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. మొన్న ఆదివారం రోజు 25వ డివిజన్ భుజభుజనెల్లూరులో జరిగినటువంటి దాడి ఒక మైనారిటీలకు చెందిన వారిపై జరిగిన దాడి ఎవరు చేసినా కూడా అది తప్పే. అక్కడ జరిగిందేందో తెలుసుకోక నిన్న ఒక మైనారిటీ నాయకుడు, అతని పేరు సాబిర్ ఖాన్ అనే వ్యక్తి అక్కడ జరిగిన దాన్ని ఖండించకపోగా అది కాస్త రాజకీయ రంగు పులిమి దానికి కొమ్మలు ఇవి అవి తగిలిచ్చి అదేదో అతీతుడైనట్టు ఆయన ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారు, ఆయన దీనికి ఏదో అతీతుడైనట్టు ఆయన చెప్పుకొచ్చాడు నిన్న. అదే శ్రీధర్ రెడ్డి గారి పైన గతంలో ఇదే డివిజన్కి చెందినటువంటి ఒక వ్యక్తిపై జరిగిన దాడి ఏదైతే ఉందో దానిపై అప్పటి అజీజ్ భాయ్ మాట్లాడినటువంటి ఆయన ఇతను ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా ఇది తాగేసి అట్ట బైక్ పైన కూర్చొని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అల్లా బక్షిని చంపేయాలంట అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ ఇవన్నీ కానీ సీసీ ఫుటేజ్లో ఉన్నాయి, ఇవన్నీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అని మేము చెప్పింది కాదండి. ప్రస్తుతం ఇంతకుముందు ఉన్నటువంటి టీడీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు ప్రస్తుతం అజీజ్ భాయ్ గారు చెప్పిన మాటలే. అనేక సార్లు నిన్నైతే ఎవరైతే సాబిర్ ఖాన్ మాట్లాడినారో ఆయన కూడా చెప్పినటివి రికార్డెడ్గా అందరి దగ్గర ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే మా రూరల్ ఇప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆయన అవాక్కులు చవాక్కులు పేలాడు నిన్న. పెద్దరికం అని. సాబిర్ ఖాన్, పెద్దరికం నువ్వు చెప్తే వచ్చేదో మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తే వచ్చేదో కాదు పెద్దరికం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పెద్దరికం గురించి జిల్లా కాదు రాష్ట్రం మొత్తం తెలుసు. ఆయన పెద్దరికం ఏంది, అతను ఎటువంటి వారు ఏంది అన్నది నువ్వు చెప్తే వచ్చేది కాదు. ఇక్కడ జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానిపై స్పందించండి. అక్కడ జరిగిన మైనారిటీ గురించి నువ్వు ఒక మైనారిటీ నాయకుడివే కదా, రా దానిపై దాడి జరిగిన వారిపై వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరు. మేము కూడా సహకరిస్తాం. మేము పెట్టిందే కేసు అది కదా, మీ నాయకులు లేని చెప్పలేదు కదా. ఎవరైతే దాడి చేశాడో ఆ దాడి మీ టీడీపీ నాయకుల వాళ్ళతో ఉన్న ఫోటోలతో సహా చూపించాం కదా ఇందాక. ఇది అబద్ధమా? దీనిపైకి రాబ్బా. ఆయన పెద్దరికం గురించి ఆయన నువ్వు నేర్పియాలా? మీరున్నప్పుడు మీరు జరిగినటువన్నీ మా మైనార్టీల మీద ఎన్ని జరిగినాయన్నది మీ సమక్షంలో జరిగినట్టువే కదా. ఈరోజు కొత్తగా చెప్పేదే ఉంది. కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు మాని ఏదైతే ఇప్పుడు ఎన్నికలు జరగాల్సింది ఏదైతే ఉందో ఒక హెల్తీ పాలిటిక్స్ చేయండి. ఇటువంటి చిల్లర రాజకీయాలు మానేసి
ప్రజలకు మంచి చేసే ఆలోచన తెచ్చుకొని నడుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని వెనక ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అందరినీ శిక్షించవలసిందిగా పోలీసు వారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. నిన్న కాక మొన్న జరిగిన దాడి విషయం మీద నేను అదే చెప్తున్నాను. బుజ్జి నెల్లూరులో 25వ డివిజన్లో ఒక ముస్లిం కుటుంబం మొత్తం మీద జరిగినటువంటి దాడి, ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే హత్యాయత్నం, అంటే ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి దాడి మీద నేను ముందుగా ఖండన చేస్తున్నా. మనోళ్ళందరూ కూడా ఒక విషయం చెప్తున్నారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నీచ రాజకీయాలకి దారి తీశారని అంటున్నారు. ఇదే నిన్న మాట్లాడినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా, రాష్ట్ర నాయకులైన జెన్ని రమణయ్య గారికి, ఈ ఏరియా కార్పొరేటర్ గిరి గారికి, పక్కన అదే శ్రీధర్ రెడ్డి బాధితుడైనటువంటి మాతం కృష్ణకి నేను చెప్తున్నా. పాపం నిన్న మాతం కృష్ణ కూడా మాట్లాడాడు, నేను చూస్తున్నా. మాతం కృష్ణ మాట్లాడేటప్పుడు కూడా బాధతోనే మాట్లాడుతున్నాడు, ఇష్టపూర్వకంగా మాట్లాడలేదు. ఖచ్చితంగా చూస్తున్నా, కావాలంటే వీడియోలో చూడండి. ఇటువంటి నీచ రాజకీయ చరిత్ర కలిగినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి నేనా మాట్లాడేదని. మరి నీచ రాజకీయము పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిదా 2 దఫాలుగా 2014 నుండి 2019 దాకా వరుసగా ఏ పార్టీ పక్కన ఉంటే ఆ పార్టీ అపోజిషన్ పార్టీ నేతల మీద దాడులు చేపించే మన శ్రీధరన్న గారిదా అని చెప్పి నేను అడుగుతున్నా. తిరుమల నాయుడు ఎవరని చెప్పి నేను అడుగుతున్నా. ఆనాటి తెలుగుదేశం పార్టీ యువజన జిల్లా అధ్యక్షుడైన తిరుమల నాయుడు మీద ఎవరు దాడి చేపించారని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఆ తర్వాత ముస్లిం మైనార్టీ జిల్లా నేత అయిన అల్లా బక్ష మీద దాడి ఎవరు చేపించారని నేను అడుగుతున్నా. ఆ తర్వాత పాపం మన మాతం కృష్ణ మీద దాడి. మరి ఇదే విధంగా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీదైనా దాడి చేయించిన చరిత్ర ఉందా అని నేను అడుగుతున్నా. ఏదో చెప్పుకోవాలనుకుంటున్నారు, ఏదో చూపించాలనుకుంటున్నారు. నిన్న మాట్లాడినటువంటి మన వాళ్ళందరూ కూడా మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడారు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇయ్యాలు వేదాలు వెలిగితే సరిపోదమ్మా. ఇదే 25వ డివిజన్లో ప్రజలందరూ ఎవరి వైపు ఉన్నారు, ఎవరి పార్టీ వైపు ఉన్నారు మీరు తిరిగితే కనీసం పట్టుమని ఒక 20-30 మంది అయినా వస్తున్నారా? రా చూద్దాం. నేను నిన్న కాక మొన్న ఇదే డివిజన్లో ఎన్నికల ప్రచారంగా గిరిజన కాలనీలో పోతే ఆ యొక్క ఇదే పార్టీలో పోటీ చేసి, ఇదే ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలిచి తెలుగుదేశం పార్టీకి పోయిన ఎమ్మెల్యే మీద ఎంత నీచంగా మాట్లాడుతున్నారో తెలుసా? నేను విన్నా స్వయంగా. మళ్ళీ ఈ స్థానిక కార్పొరేటర్ అయిన గిరి మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుసా? అది చెప్పుకుంటే కాదు. రేపు మే 13వ తేదీ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారి మీద, ఈ యొక్క డివిజన్లో ఉన్న కార్పొరేటర్ మీద ఎంత వ్యతిరేకత అనేది రేపు మే 13వ తేదీ వేసే ఓటు ద్వారా ఈ ప్రజలు చూపిస్తారని చెప్పి నేను చెప్తున్నా. నిన్న కాక మొన్న నా మిత్రులైనటువంటి నవాబ్ జాన్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. ఏ ప్రాంతంకు పోయినా, ఏ ఏరియాకు పోయినా, ఏ వార్డుకు పోయినా నవాబ్ జాన్ అన్న మాకు మంచి చేస్తున్నాడు. నవాబ్ జాన్ భాయ్ అందుబాటులో ఉన్నాడు. ఎవరో ఎక్కడి నుండో వచ్చారు, ఇక్కడ పోటీ చేశారు, గెలిచారు, మా సమస్యలను పట్టించుకోవట్లేదు అంటున్నారు. అది ఒక్కసారి చూసుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ మీరా చెప్పేది ఓడిపోతున్నాడు కాబట్టి ఇటువంటి హత్యా రాజకీయాలు చేస్తున్నారు. తప్పన్నా పెద్దలందరికీ చెప్తున్నా, నిన్న కూర్చొని మాట్లాడిన పెద్దలకు, మాట్లాడిచ్చిన పెద్దలకు, హత్యా రాజకీయాలు, నీచ రాజకీయాలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైతే ఈ హత్యా రాజకీయాలు, నీచ రాజకీయాలను నెల్లూరు రోజుల ప్రజలు మొత్తం తెలుసని చెప్తున్నా. ఓడిపోయేది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కాదన్నా. ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, 18 పంచాయతీలకు పోయినా, 26 డివిజన్లకు వచ్చినా అపురూప విజయాన్ని నెల్లూరు రూరల్ ప్రజలు ఆదాల ప్రభాకర్ రెడ్డికి అందిస్తున్నారన్నా. నీకు కాదన్నా, నువ్వు పెట్టిన మీటింగ్లు చూడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్లు చూడు. నేనైతే నీచ రాజకీయాల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఈ యొక్క అంశాన్ని ఎత్తాల్సి వచ్చింది. కానీ ఏదైతే
కాదర్ బాషా కుటుంబానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం చేసినటువంటి వారు, ఈ దాడి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దాడి చేసిన వారు, దాడి చేయించిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఇదే కానీ పోలీసు వారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. 150 సంవత్సరాల నుంచి గ్రామంలో ఉన్న వాళ్ళము. మాకు రాజకీయాలు చేస్తుంటే ఇంతకుముందు మేము 45 ఏళ్ళు ప్రెసిడెంట్గా మా ఇంటి పేరుతోనే జరుగుతుంది. ఈ హత్యా రాజకీయాలు లేవు. మేము సాబీగా జరుపుకుంటూ ఎలక్షన్లు సాబీగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. నేను 11 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండా, ఈ పార్టీలోనే కొనసాగుతూ ఉండా. కానీ ఈ హత్యా రాజకీయాలు ఇప్పుడు చేయించడం అనేది చాలా మా ఊరికి అనిష్టమని అనుకుంటున్నా. ఈ హత్యా రాజకీయాలు మానుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేపు 13వ తేదీ ఓటు ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. మళ్ళా వచ్చే మే నెలలో బాక్సుల్లో చూడండి ఎలా జూన్ 4న మనం బాక్సులు తెరిచి చూడండి. భుజబుజనెల్లూరులో ఎంత మెజార్టీ వస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకే కనిపింపగలగద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.